వెల్కమ్ ఫ్రెండ్స్. ఇవాళ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో రిలయన్స్ హెల్త్ ఇన్ఫినిటీ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం. అసలు ఈ ప్లాన్ ఎన్ని రకాలుగా ఉంది? ఇండివిజువల్ ప్లాన్ అంటే ఒక వ్యక్తికి సంబంధించిన ప్లాన్, ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అంటే ఫ్యామిలీలో నలుగురికి కానీ ఐదుగురికి కానీ తీసుకునే ప్లాన్, మల్టీ ఇండివిజువల్ ఫ్లోటర్ ప్లాన్ అంటే సపోజ్ ఒక ఫ్యామిలీకి 10 లక్షల పాలసీ తీసుకుంటే ఆ ఫ్యామిలీలో నలుగురికి 10 లక్షలు కవరేజ్ అయితే దాన్ని ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అంటారు. అదే మల్టీ ఇండివిజువల్ ఫ్లోటర్ ప్లాన్లో అయితే ఈచ్ పర్సన్కి 10 లక్షల కవరేజ్ ఉంటుంది. అంటే టోటల్గా నలుగురికి 40 లక్షల కవరేజ్ ఉంటుందన్నమాట. అసలు ఈ పాలసీకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిటి? చిన్నపిల్లలు అయితే వాళ్ళకి 91 డేస్ నుంచి 25 ఇయర్స్ వచ్చేదాకా వాళ్ళు ఈ పాలసీలో జాయిన్ అవ్వచ్చు. అదే పెద్దవాళ్ళు అయితే 18 ఇయర్స్ నుండి 65 ఇయర్స్ వచ్చేదాకా వాళ్ళు ఈ పాలసీని తీసుకోవచ్చు. అయితే ఎంతమందికి తీసుకోవచ్చు? ఒక ఫ్యామిలీలో 8 మెంబర్స్ వరకు ఈ ప్లాన్ తీసుకోవచ్చు. అంటే 2 అడల్ట్స్ అలాగే 6 చిల్డ్రన్స్ ఉండేటట్టు చూసుకొని ఈ ప్లాన్ తీసుకోవచ్చు. ఈ ప్లాన్ తీసుకోవడానికి ముఖ్యంగా ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి, అలాగే వాళ్ళు పర్మనెంట్గా ఇక్కడ జీవిస్తూ ఉండాలి. ఈ ప్లాన్ యొక్క ఫీచర్స్ ఏంటి? అసలు ఇది ఎంత అమౌంట్ నుంచి పాలసీ కవరేజ్ అనేది ఎంతవరకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సమ్ ఇన్సూర్డ్ 3 లక్షల నుంచి 5 కోట్ల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది తీసుకోవచ్చు. పాలసీ టెన్యూర్ 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ వరకు పాలసీ టెన్యూర్ తీసుకోవచ్చు. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 98.65% ఉంది. ఏ వ్యక్తి అయినా ముఖ్యంగా చూసుకోవాల్సింది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అది ఇక్కడ 98.65% ఉంది. క్యాష్లెస్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి? సుమారు 1100+ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. అయితే ఈ పాలసీకి ఇనీషియల్ వెయిటింగ్ పీరియడ్ ఎంత? 30 డేస్. ఐఆర్డిఏ రూల్స్ ప్రకారం ఏ పాలసీకి అయినా 30 డేస్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. అలాగే ఈ పాలసీలో కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళ వరకు 5% డిస్కౌంట్ ఉంది. అలాగే ఈ పాలసీ యొక్క లాభాలు ఏంటో చూద్దాం. కోవిడ్-19 చికిత్సకు అయ్యే కవరేజ్ కూడా ఈ పాలసీలో ఉన్నాయి. అలాగే హాస్పిటల్ రూమ్ రెంట్ లిమిట్ అనేది ఏమీ లేదు. సింగిల్ ప్రైవేట్ రూమ్ తీసుకోవచ్చు, సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ లేదా సూట్ రూమ్ కూడా తీసుకోవచ్చు. అంబులెన్స్ ఛార్జీ ఏదైనా హాస్పిటల్ అయినప్పుడు హాస్పిటల్కి రావడానికి అంబులెన్స్ ఛార్జెస్ కూడా ఈ పాలసీలో కవర్ అవుతాయి. అలాగే డోనార్ నుంచి మనం ఏదైనా ఒక అవయవం మనం తీసుకున్నప్పుడు దానికి అయ్యే ఖర్చులు కూడా ఈ పాలసీలో కవర్ అవుతాయి. అలాగే ఆయుష్కి కవర్ అయ్యే చికిత్సలు కూడా ఇందులో ఉన్నాయి. అంటే హాస్పిటల్ రూమ్, అంబులెన్స్ ఛార్జ్ అండ్ డోనార్ ఛార్జెస్, ఆయుష్, వీటికి ఎలాంటి సబ్ లిమిట్స్ అనేవి లేవు. అలాగే ఇందులో రోబోటిక్ సర్జరీలు అంటే అడ్వాన్స్డ్ సర్జరీలు, అలాగే ఇతర ప్రత్యేక చికిత్సలు అంటే 12 రకాల అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ఇందులో కవర్ అయి ఉన్నాయి. అలాగే డే కేర్ ట్రీట్మెంట్ కవరేజ్ కూడా అందుబాటులో ఉంది. అన్లిమిటెడ్ రీస్టోరేషన్ ఉంది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక సర్జరీ జరిగితే అది 10 లక్షల పాలసీ తీసుకొని ఆ 10 లక్షల కవరేజ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ అదే ఇయర్లో ఆ 10 లక్షలు మళ్ళీ రీస్టోర్ అవుతుంది అనమాట. అంటే అన్లిమిటెడ్ రీస్టోరేషన్ ఫెసిలిటీ ఉంది. అలాగే హాస్పిటల్లో చేరే 90 రోజుల ముందు అలాగే డిశ్చార్జ్ అయిన తర్వాత 180 రోజుల వరకు ఎలాంటి ఖర్చులు అయితే మీరు పెట్టారో ఆ ఖర్చులన్నీ ఈ పాలసీ మీకు ఇస్తుంది. అలాగే మానసిక వ్యాధులకు కూడా ఈ పాలసీలో కవరేజ్ అనేది ఉంది. అలాగే పాలసీ కొనుగోలు చేసిన 90 రోజుల్లో మీరు రద్దు చేసుకుంటే మీరు ఎంత అయితే ప్రీమియం చెల్లించారో అంత మీకు తిరిగి ఇస్తారు. డిస్కౌంట్ ముఖ్యంగా ఇందులో మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే డిస్కౌంట్ చాలా రకాలుగా ఇస్తున్నారు. ఫస్ట్ది ఆన్లైన్ డిస్కౌంట్. మీరు ఆన్లైన్లో పాలసీ తీసుకున్నట్టయితే 5% డిస్కౌంట్ ఉంటుంది. అలాగే ప్రత్యేకంగా రిలయన్స్ కస్టమర్లకైతే 10% డిస్కౌంట్ ఉంటుంది. అది ఎలా అంటే రిలయన్స్ ద్వారా బైక్ లేదా కార్ లేదా ఇతరత్ర లోన్లు ఏదైనా తీసుకొని రిలయన్స్ కస్టమర్ అయి ఉంటే వాళ్ళకి 10% డిస్కౌంట్ ఉంటుంది. ఇప్పుడు భార్యాభర్తలు 2 ఉన్నారనుకోండి, ఆ భర్త పేరు మీద కాకుండా భార్య పేరు మీద
ఇన్సూరెన్స్ అనేది తీసుకున్నట్టయితే 5% అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. అలాగే ఆ ఫ్యామిలీలో గర్ల్ చైల్డ్ ఉన్నట్టయితే ఆ గర్ల్ చైల్డ్కి కూడా 5% డిస్కౌంట్ ఇస్తారు. ఒకవేళ మీరు క్రెడిట్ స్కోర్ బాగా ఉందనుకోండి, ఎగ్జాంపుల్ సిబిల్ స్కోర్ 650 కన్నా ఎక్కువ ఉంటే అడిషనల్గా 5% డిస్కౌంట్ ఉంటుంది. లేదా సిబిల్ స్కోర్ అనేది 750 అబోవ్ ఉందనుకోండి, అప్పుడు 7.5% డిస్కౌంట్ ఉంటుంది. అంటే టోటల్గా మీరు ఈ పాలసీ తీసుకునేటప్పుడు 10% నుంచి 25% వరకు డిస్కౌంట్ పొందుతారు. అలాగే మ్యాటర్నిటీ బెనిఫిట్, ఈ బెనిఫిట్ ఈ పాలసీలో పొందాలంటే 3 years ప్రీమియం మీరు ముందుగానే చెల్లించాలి. అలాంటప్పుడే ఈ బెనిఫిట్స్ మీరు పొందగలుగుతారు. అలాగే 1 year వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. మ్యాటర్నరీ బెనిఫిట్స్ 1 lakh నుండి 2 లక్షల వరకు బెనిఫిట్స్ ఇస్తారు. అలాగే చైల్డ్కి 90 days వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దానికి ఎంత అయితే ఛార్జెస్ అవుతాయో ఆ ఛార్జెస్ కూడా పాలసీలో కవర్ అవుతాయి. అలాగే 90 days తర్వాత 10,000 బెనిఫిట్ కూడా ఇస్తారు. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్, బీపీ, షుగరు, ఆస్తమా ఇలాంటివి ఏమన్నా ఉన్నట్టయితే అవి 36 months ఈ పాలసీలో కవర్ అవుతాయి. అలాగే స్పెసిఫిక్ ఇల్నెస్ కవర్, ఐఆర్డిఏ రూల్స్ ప్రకారం కొన్ని స్పెసిఫిక్ ఇల్నెస్ కవర్స్కి ఆల్మోస్ట్ 1 year నుంచి 2 years వరకు వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ క్యాటరాక్ట్, నీ రీప్లేస్మెంట్, డెంటల్ ఇలాంటి వాటన్నిటికీ 2 years వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. వెయిటింగ్ పీరియడ్ అవసరం లేదు, నాకు ముందుగానే పాలసీలో కవర్ అవ్వాలి, ఇలాంటి ఏదైనా స్పెసిఫిక్గా ఇల్నెస్ ఉన్నా కానీ లేదా బీపీ, షుగర్ ఇలాంటివి ఉన్నా కానీ మీకు ఇన్సూరెన్స్లోనే కవర్ అవ్వాలనుకుంటే మీరు కనుక రైడర్స్ని యాడ్ చేసుకున్నట్టయితే మీరు తీసుకున్న day 1 నుంచే మీకు పాలసీలో కవర్ అవుతాయి. బెస్ట్ ఫీచర్స్, ఈ పాలసీలో ఉన్న బెస్ట్ ఫీచర్స్ ఏంటంటే కో పేమెంట్ ఆప్షన్ అనేది లేదు. అంటే 100% ఇన్సూరెన్స్ కంపెనీయే ఎంత అయితే అమౌంట్ అవుతుందో అంత అమౌంట్ మీకు తిరిగి చెల్లిస్తుంది. అలాగే నో రూమ్ లిమిట్, ఎలాంటి రూమ్ తీసుకున్నా కానీ రూమ్ ఛార్జెస్ మీరు పే చేసే పని లేదు. అండ్ అన్లిమిటెడ్ రీస్టోరేషన్, అంటే పాలసీ కవరేజ్ 10 లక్షలు అనుకుంటే ఆ 10 లక్షలు అయిపోయినా కానీ 1 yearలో అది మళ్ళీ రీస్టోర్ చేస్తారనమాట. డిస్కౌంట్ 10 to 25% వరకు ఉంటుంది. అలాగే 12 అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఇందులో ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే మీరు 1 సంవత్సరం పాలసీ పే చేసిన తర్వాత, సపోజ్ ఈ సంవత్సరం జనవరిలో పే చేశారనుకోండి, నెక్స్ట్ పాలసీ ఎప్పుడు పే చేయాలి? జనరల్గా అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు నెక్స్ట్ ఇయర్ జనవరిలో పే చేయాలి. కానీ ఈ పాలసీలో నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో పే చేసుకునే ఆప్షన్ ఉంది. అలాగే 2nd year అయిపోయిన తర్వాత 3rd yearలో పే చేసేటప్పుడు మీరు 3rd year మార్చిలో పే చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇది అన్ని రకాలుగా మంచి ప్లాన్ అని నా ఉద్దేశం. ఇంకా పూర్తి వివరాలు కావాలంటే పాలసీ డాక్యుమెంట్ చూడండి.